ఇచ్చిన పూజారికి దక్కలేదు. సహచరులే పక్కలో బల్లెంలో తయారయ్యారు. నోటి దగ్గర ముద్దను ఎగరేసుకుని పోయారు. 7 పదులు దాటిన అయ్యవారు ఏం చేయలేరు కదా అని అనుకున్నారు. కానీ గుడిని నమ్ముకున్న ఆ పెద్దాయన వినూత్న నిరసనకు దిగారు. గుడిలోనే సుగడము సపరివార సమేతంగా ఆమరణ దీక్షకు దిగారు. గుంటూరు జిల్లా తెనాలిలో కనిపించిన దృశ్యం ఇది. ఇక్కడ పాత శివాలయంలోని అర్చక స్వాములు విడతల వారీగా విధులు నిర్వహిస్తుంటారు. దాని ఆధారంగానే వారికి 4 రాళ్లు అంతాయి. అయితే ఈసారి అమావాస్యకు శివ కుటుంబరావు విధులు నిర్వర్తించాల్సి ఉండగా మరో అర్చకుడు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో ఆలయ కమిటీ ముందు దీక్షకు దిగి నిరసన తెలిపారు ఆయన. వంశపారంపర్యంగా అర్చకుడు యొక్క అటు నుంచి పనిచేస్తున్నారు. అయితే ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ వంతు మార్పిడి జరిగే అవకాశం ఉంది. మార్చుకుంటున్నారు, వాళ్ళు లోపాయకారిగా మార్చుకుంటారు. అయితే నిన్న అమావాస్యకి కుటుంబరావు అనే వారికి వంతు అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. అప్పచెప్పాల్సింది పెనుమూలి వెంకట సుబ్బారావు. అయితే ఈ అంతర్గత సమస్యలు వేలకి కొన్ని రకరకాల సమస్యలు ఉండి వంతు నేను నీకు అప్పచెప్పను అని అంటున్నాడని చెప్పి కుటుంబరావు గారు చెప్తున్నారు. కుటుంబరావు గారేమో ఆయన వంతు అప్పచెప్పి తారమ్మతో నా దగ్గర పెట్టుకుంటాను, నా ఇష్టం మీరు చేయాల్సిందని చెప్పని అంటున్నారని చెప్పి కుటుంబరావు గారు అంటున్నారు. ఏదన్నా మాట్లాడదామంటే ముందు మాకు అవుటర్స్ పాత్ర ఎక్కువ. అమావాస్య రోజున డ్యూటీ చెప్పాల్సిన పెనుమూటి సుబ్బారావు ఏమి చేస్తామని తాళంటివ్వలేము, మా ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటాం, మా ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలన్నారు. పోయిన సంవత్సరం ఏంటంటే మంచిగా చేస్తే తింటే నన్ను గుళ్ళోకి వస్తే కన్ను వేసుకోవద్దని, అర్చండి కాదని, గుట్టు పెట్టద్దని ఇవన్నీ చెప్పాను. ఇవ్వు వారికి నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. అష్టభూజ డబ్బులు అడుగుతుంటే